ఉన్నారో, దేవుడు నన్ను చూస్తలేనని బాధపడుతున్నా, ఈ రోజు దేవుడు మిమ్మల్ని చూడబోతున్నాడండి. వాగ్దానం చూసుకుందామా? మరి ఆదికాండ 12వ అధ్యాయము 2వ వచనం అండి. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. హల్లెలూయా. చూడండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని గొప్పగా ఉంచుతాడంట. ఈరోజు నువ్వు గొప్పగా లేవేమో, కానీ దేవుడు ఒక ఉన్నత పొజిషన్లో, ఒక హై పొజిషన్లో నేను పెట్టాలని కోరుకుంటున్నాడండి. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్నారో, మరి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కదండి. మీరు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించడమే కాదంట అండి, నీ నామమును గొప్ప చేస్తాడంట. హల్లెలూయా. చూడండి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా పలానా సిస్టర్, పలానా బ్రదర్ చాలా మరి ఒకప్పుడు వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో బాధలు అనుభవించారు, వారి పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పి మిమ్మల్ని అవమానించిన వారి నోటితోనే దేవుడు ఏం చేస్తాడంట అండి, మిమ్మల్ని ఆశీర్వాదకర్తలుగా దేవుడు దీవించిండు, ఆశీర్వాదకర్తలుగా చేసిండు అని చెప్పేసి ఏం చేస్తాడంట అండి, దేవుడు ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంట, ఆ విధంగా మిమ్మల్ని మారుస్తాడంట అండి. కాబట్టి ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరండి, దేవుడు మిమ్మల్ని ఈరోజు ఆశీర్వించడమే కాకుండా మీ నామాన్ని గొప్ప చేస్తాడంట అండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ప్రతి విషయంలో ఏం చేస్తాడంట అండి, ఆశీర్వాదకరంగా మారుస్తాడంట, మీ నామముని గొప్ప చేస్తాడంట. కాబట్టి ఎంతమంది అయితే దేవుణ్ణి అడుగుతున్నారో, విశ్వసిస్తున్నారో, నమ్ముతున్నారండి, మీ